దొరుకుతుంది, ఎక్కడ కంటెంట్ దొరుకుతుంది, వేద్దాం ఈ పల్లె ప్రశాంత్ అన్న పేరు పెట్టుకొని మేము లేద్దాం, ఫేమస్ అవుదాం, పైసలు సంపాది అది కూడా వాళ్ళ వల్ల పల్లె ప్రశాంత్ అన్న వల్లనే లేస్తున్నారు. పల్లవన్న పేరు చెప్పుకొనే పైసలు సంపాదిస్తున్నారు. అవునా? ఇది వాళ్ళు ఏంటంటే వచ్చిన చిన్న లాజిక్ను కూడా వాళ్ళకి యూజ్ఫుల్ చేసుకొని ట్రోళ్ళు తీస్తున్నారు అన్న. ఇదైతే అసలు తప్పు. ఇగో అన్న ఒకటి చెప్తా, ఇక పల్లవన్న అడ్డం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటుంది. ఎందుకంటే పల్లవన్న పేరు చెప్పుకొని కొందరు బతుకుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ట్రోలర్స్ ఏందన్న చేసుకొని, కానీ ఇప్పుడు అర్థం చేసుకుంటారు కదా అన్న. ఇప్పుడు ఒక రైతును, ఇప్పుడు సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు రైతు ఒక్కడు ఉన్నాడు, ఆడ సామాన్యుడు ఒక్కడి మీద ఒక 9 మంది కంటెస్టెంట్స్లో ఒక్కటి నామినేషన్ చేసిన అవసరం అది కూడా ఫస్ట్ అనుకొని మరి అనుకుంటే ఎట్లా తల్లడిల్తాడో అంటే చూపిద్దాం, మన సెలబ్రిటీల సత్తా చూపిద్దాం, ఒక్కరి మీద వేసి బయటకు తోలిద్దాం. ఒక రైతు మనతోటి సమానంగా ఎట్లా ఆడతాడు, ఎట్లుంటుండు, మనం ఇన్ని సీరియల్ చేసినాం అన్నట్టు వాళ్ళు అనుకొని ఒక్కరిని టార్గెట్ చేసి నామినేట్ చేసారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు.